చాలా ఆయిల్స్ బయట వాడాను. ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. ఇంక ఇది అవ్వదని జెప్పేసి నేను ఇంకెళ్ళి మా నాన్నమ్మ దగ్గర కూర్చున్నా. నాకేదో ఒక ఆయిల్ నువ్వు జెప్పాల్సిందే. నువ్వేం వాడేదానివి అది ఇది అని జెప్పి నేను ఎన్నికల్లో అవి ఇవి అడగలేం కదా! ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి. ఇంక అవన్నీ వెతుక్కుంటూ ఎళ్ళడం కిన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ గదా! అని స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా ఆత్రపడి ఎక్కువ తీసుకొని చేసేసాననుకో వేస్ట్ అయిపోతుంది. అందుకే ఏదైనా చేసుకోవాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్‌గా చేసుకుంటే ఏదైనా వర్క్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఏదైనా మనం చేసుకుంటే మనం ఏదైనా డెడికేషన్‌గా చేస్తాము. అందుకోసమే నేనే ఇంక చేసుకున్నా. అంటే ఇంత కష్టపడ్డాను గదా! అట్‌లీస్ట్ ఆయిల్ పెట్టుకోవాలా అని జెప్పేసైనా పెట్టుకుంటానని జెప్పి నేనే చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్‌గా మనము కొబ్బరి ఆడించుకుంటే అది అంత నున్నగా ఆడదు. అందుకోసమే వాటర్ వస్తుంది. అయినా మనకి మంచి రిజల్ట్ కావాలంటే కష్టపడాల్సిందే. పడాల్సిందే. ఇంకా పాలు సెపరేట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను మనం మిక్సీ పట్టేటప్పుడు పాల్లోకి నీళ్ళేసుకున్నాము. అలానే గ్యాస్ మీద పెడితే పాలు సెపరేట్, వాటర్ సెపరేట్ అవుతుంది. వాటర్ పడేసి ఆ కొబ్బరి పాలను ఒకటే గ్యాస్ మీద పెట్టుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ టైమ్ కదా! ఎక్సైట్‌మెంట్ ఏమవుతుందో ఆయిల్ అవుతుందా? వస్తుందా? లేదా? అని చాలా భయమేసింది నాకు. అంతసేపు లాస్ట్ 10 మినిట్స్ ఉన్నాక అంత చిట్లుతోంది నాకు. అంటే ఏమో నెయ్యి చేసుకున్నప్పుడు వస్తుంది కదా! ఆ కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తాంది. ఆయిల్ స్మెల్ ఎంత బాగుందో తెలుసా ఆయిల్ స్మెల్. ఇంక